అవతార్ మెహర్ బాబాకి జై. సప్త వాస్తవాలు. ప్రియతమ అవతార్ మెహర్ బాబా 1941 జనవరి 9న జైపూర్లో ఈ సప్త వాస్తవాలు అనే సందేశాన్ని వ్రాయించి బాబా చదివించారు. సప్త వాస్తవాలలో బాబా అస్తిత్వము, ప్రేమ, త్యాగము, పరిత్యాగము, జ్ఞానము, నిగ్రహము మరియు అర్పణ దీని గురించి బాబా వివరించారు. సర్వ మానవాళిని ఉద్దేశించి యోగవతారుడైన మెహర్ బాబా ఈ ప్రవచనాన్ని ఇచ్చారు. బాబా అన్నారు, నేను ఏ సాంప్రదాయానికి, సిద్ధాంతానికి, కులమునకు లేదా మత సంబంధమైన ఆచార వ్యవహారములకు, కర్మకాండలకు ప్రాధాన్యతనివ్వను. కానీ ఈ సప్త వాస్తవాలకు సంబంధించిన అవగాహనకు మాత్రం ప్రాధాన్యతనిస్తాను అన్నారు మెహర్ బాబా. ముందుగా ఈ సప్త వాస్తవాలలో బాబా యథార్థ అస్తిత్వం గురించి ఇలా తెలియజేశారు. ఏకైకుడైన భగవంతుని అస్తిత్వమే ఏకైక యథార్థ అస్తిత్వం. ప్రతి పరిమిత వ్యక్త రూపంలోనున్నది అనంత ఆత్ముడైన ఆ భగవంతుడే. అంటే ప్రతి పరిమిత ఆత్మకు నిజాత్మ అయిన ఒక్కడైన భగవంతుని అస్తిత్వమే ఏకైకమైన యథార్థ అస్తిత్వం అన్నారు మెహర్ బాబా. ఇక రెండవ వాస్తవంగా బాబా అనంతుడైన భగవంతునిపై గల ప్రేమయే ఏకైక యథార్థ ప్రేమ అన్నారు. ఆ ప్రేమయే సత్యాన్ని అంటే భగవంతుని చూడాలని, తెలుసుకోవాలని మరియు దానితో ఐక్యం కావాలనే ప్రగాఢమైన తపనను రేకెత్తిస్తుంది. అంటే ఈ అనంతతత్వం ఎడల గల ప్రేమ మాత్రమే యథార్థ ప్రేమ. తత్సంబంధమైన సత్యమును అంటే భగవంతుని దర్శించి తెలుసుకుని దానితో ఐక్యం కావాలనే తీవ్రమైన తహతహను రేకెత్తిస్తుంది ఈ యథార్థ ప్రేమ అన్నారు మెహర్ బాబా. మూడవదిగా బాబా యథార్థ త్యాగం గురించి కూడా తెలియజేశారు. భగవంతునిపై గల ప్రేమ పిపాసలో సర్వాన్ని అనగా తనువు, మనస్సు, హోదా, శ్రేయస్సు, ఆఖరికి జీవితాన్ని కూడా త్యాగం చేయడమే ఏకైక యథార్థ త్యాగము అన్నారు మెహర్ బాబా. అంటే ఈ ప్రేమ నిమిత్తమై సమస్త వస్తువులను, తనువును, మనస్సును, పదవిని, శ్రేయస్సును, చివరకు జీవితాన్ని సైతం త్యజింపగలిగేదే ఏకైకమైన యథార్థ త్యాగం అన్నారు మెహర్ బాబా. సప్త వాస్తవాలలో నాలుగవదిగా బాబా యథార్థ పరిత్యాగం గురించి తెలియజేశారు. ప్రాపంచిక విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే స్వార్థపూరితమైన అన్ని ఆలోచనలను, కోరికలను త్యజించుటయే ఏకైక యథార్థ పరిత్యాగం. అంటే ప్రాపంచిక విధుల మధ్య కూడా సమస్తమైన స్వార్థపూరిత తలపులను, వాంఛలను పరిత్యజించగలిగేదే ఏకైకమైన యథార్థ పరిత్యాగం అన్నారు మెహర్ బాబా. ఇక ఐదవదిగా బాబా యథార్థ జ్ఞానం గురించి తెలియజేశారు. మంచివారిలోనూ, చెడ్డవారిగా పిలవబడేవారిలోనూ, సాధువులలోనూ, పాపులుగా పిలవబడేవారిలోనూ ఒకే భగవంతుడు అధివసించి ఉన్నాడన్న జ్ఞానమే ఏకైక యథార్థ జ్ఞానం. ఎదురైన పరిస్థితులకు తగిన విధంగా ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ జ్ఞానంతో నీవు అందరికీ సమానంగా సహాయం చేయవలసి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా వివాదంలో పాల్గొనవలసి వచ్చినప్పుడు ఇసుమంతా వైరం కానీ, ద్వేషం కానీ లేకుండా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరిని సోదర సోదరీభావంతో సంతోషపరిచే ప్రయత్నం చేయాలి. తలపుల్లో, మాటల్లో, చేతల్లో ఎవ్వరికీ కూడా ఆఖరికి నీకు హాని చేసిన వారికైనా సరే హాని కలగచేయరాదు. అంటే మంచివారిలోనూ, చెడ్డవారిలోనూ, సాధువుల్లోనూ, పాపుల్లోనూ అంతటా భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడనే జ్ఞానమే ఏకైకమైన యథార్థ జ్ఞానం. ప్రతిఫలాపేక్ష లేకుండా సందర్భానుగుణ్యంగా సర్వులకు నీవు సాయపడాలి.
సప్త వాస్తవాలలో ఆరవదిగా బాబా యథార్థ నిగ్రహం గురించి తెలియజేశారు. తుచ్చమైన కోరికలలో తగలకుండా ఇంద్రియములను నియంత్రించి ఉంచడమే ఏకైక యథార్థ నిగ్రహం. అట్టి నిగ్రహమే సంపూర్ణ సచ్చలితనందిస్తుంది అన్నారు మెహర్ బాబా. అంటే అల్ప వాంఛలలో తగులుకొనకుండా ఇంద్రియములను క్రమశిక్షణలో ఉంచడమే ఏకైకమైన యథార్థ నిగ్రహం. ఇక 7వ వాస్తవంగా బాబా యథార్థ సర్వార్పణ గురించి తెలియజేస్తున్నారు. ఎట్టి ప్రతికూల పరిస్థితుల చేతను ప్రశాంతతను చెదరనీయకుండా ఉంచేది, అన్ని విధాలైన కష్టాల మధ్య వ్యక్తిని పరిపూర్ణమైన ప్రశాంతతతో భగవదిచ్ఛకు బద్దులై ఉండేటట్లు చేసేదే ఏకైకమైన యథార్థ సర్వార్పణ. అంటే ఎట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అంతరంగంలోని సమతుల్యతకు భంగం కలగకుండా ఉండడమే ఏకైక యథార్థ అర్పణం. అట్టి స్థితిలో ఉన్న వ్యక్తి అన్ని రకాల బాధల మధ్య నలుగుతున్న పరిపూర్ణ ప్రశాంత చిత్తంతో భగవంతుని ఇచ్చకు బద్ధుడై ఉంటాడు అన్నారు మెహర్ బాబా. సర్వస్వము భగవంతుడే మరియు సర్వస్వము భగవంతునిలోనే ఉన్నది. ఆయన అనంతుడు, పరిపూర్ణుడు. సృష్టి పరిమితమైనది అయినా సంఖ్యాపరంగా అనంతమైనదే. మూర్తీభవించిన భగవంతుడే అవతార్ మెహర్ బాబా. మంచి చెడు, ఆనందము, దుఃఖములకు చెందిన వైరుధ్యాల శాసనమే ఈ సృష్టిని నడిపిస్తుంది. జీవితంలో సమతుల్యాన్ని సాధించాలంటే ఈ వైరుధ్యాల మధ్య ఇంచుమించు సమతూకాన్ని సాధించి తీరాలి. అయితే ఈ సమతూకం కాలమునకు, ప్రదేశమునకు, పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ఈ సమతూకం గనక చెదిరిపోతే ఆ పరిస్థితిలో బాధలకు దారితీస్తుంది. ఆ సమతూకాన్ని తిరిగి సాధించగలిగితే శాంతి నెలకొంటుంది. మానవ జీవనాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేసేది ఆనందము మరియు దుఃఖమే. ఈ కారణంగా మానవుని ఆరాటమంతా సంతోషాన్ని పొందడం మీద లేక దుఃఖాన్ని అధిగమించడం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ప్రపంచంలో మంచి మరియు చెడు అనే వైరుధ్యాలు పరస్పరం ఆధిపత్యం చూపాలని చేసే పోరాటమనే క్రీడ అనంతంగా సాగిపోతూ ఉంటుంది. నిజమైన ఆనందం ఈ వైరుధ్యాలకు అతీతమైనది. ఈ వైరుధ్యాలను అధిగమించడానికి మానవుడు తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కానీ వీటి నుండి చిట్ట చివరి విముక్తి మాత్రం సద్గురువు లేదా అవతారుని ద్వారా మాత్రమే సాధ్యం. ప్రేమ అనే ఆయన అనుగ్రహం మాత్రమే ఆత్మను వైరుధ్యాల మధ్య నుండి విడుదల చేసి అనంతమైన దివ్యానంద సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టించగలదు అన్నారు మెహర్ బాబా. అందుకే బాబా అన్నారు, మానవునిలో మంచి పట్ల ప్రేమ చిగురుస్తుంది. కాలక్రమంలో ఈ ప్రేమయే భగవత్ ప్రేమగా పరిణామం చెందుతుంది. జీవితం యొక్క ధ్యేయమే భగవంతుని ప్రేమించుట అన్నారు మెహర్ బాబా.